Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 6 in our pride journey. సో గైస్ ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే గైస్ నిన్నటి క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే ఇఫ్ కండిషన్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఏంటి కండిషన్ అంటే ఏంటి చూసాం గైస్. కండిషన్ అంటే సింటాక్స్ ఏంటి, మనం ఏదైతే రాస్తామో ఏంటి మనం అక్కడ కండిషన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ కాలన్. గైస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నిన్న మనం కండిషన్ రాసేటప్పుడు మనం ఏం రాసాం, లైక్ వేరియబుల్ ఈక్వల్ టు లైక్ సమ్ వాల్యూ. అంటే ఏంటి, ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూను ఈ వాల్యూ ఒకటే అయితే మనకి ఏం స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలో ఇఫ్ కండిషన్లో రాయాలి. గైస్ చాలామంది అసలు కండిషన్ అక్కడ ఏం రాయాలి, ఎలా రాయాలి చాలామందికి తెలియదు గైస్. సో అది మీకు తెలియాలంటే ముందు మీకు అసలు అవైలబుల్గా ఉన్న ఆపరేటర్స్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి గైస్. ఓకేనా, మనం అక్కడ కండిషన్ రాస్తాకి యూజ్ చేసేది ఆపరేటర్సే. అది కంపారిజన్ ఆపరేటర్ అయినా అవ్వచ్చు, లాజికల్ ఆపరేటర్స్ అయినా అవ్వచ్చు. గైస్ అసలు ఏ ఆపరేటర్ యూజ్ చేయాలి అంటే అసలు మన దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న ఆపరేటర్స్లో ఏ ఆపరేటర్స్ కండిషన్ రాస్తాక యూజ్ చేస్తారు, ఏ ఆపరేటర్ యూజ్ చేయరు. గైస్ చాలామంది నేను చూసినప్పుడు లైక్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తారు గైస్. లైక్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 కాలన్ పెడతారు గైస్. దట్ ఈజ్ నాట్ కరెక్ట్, బికాస్ అక్కడ కంపారిజన్ ఏం జరగట్లేదు, అక్కడ అసైన్ అవుతుంది. సో గైస్ ఇలా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి నేను అసలు ఏ ఆపరేటర్ కండిషన్లో యూజ్ అవుద్ది, ఏ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు ఇవాళ క్లారిటీగా చెప్పాను గైస్. ఓకేనా, సో మీకు కూడా ఈ క్లారిటీ ఉంటే సో ఇవాళ మొత్తం క్లియర్ అయిపోద్ది గైస్. ఓకేనా, సో మీరు చేయాల్సింది ఒక్కటే, మన వీడియోని ఫుల్గా చూస్తే మీకు అసలు ఆపరేటర్స్ కండిషన్లో ఎలా యూజ్ చేయాలో మీకు మొత్తం క్లారిటీ వచ్చేది గైస్. ఓకేనా, ఐ హోప్ లాస్ట్ వరకు చూస్తారనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఓకేనా, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, టుడే ఈస్ డే 6 ఇన్ అవర్ ప్రైడ్ జర్నీ. సో గైస్ ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఆల్ పైథాన్ ఆపరేటర్స్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. గైస్ ఆల్ అంటే ఏమీ లేదు, మనం ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకున్నాం. ఇంకా రిమైనింగ్ గురించి అంటే ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటి, కంపారిజన్, లాజికల్, బిట్ వైజ్, ఐడెంటిటీ, మెంబర్షిప్ ఆపరేటర్స్ కూడా ఒక క్లియర్ కట్ ఓవర్ అయితే మనం ఈ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటు అసలు మనం కండిషన్ రాసేటప్పుడు మనకు ఇప్పుడు ఈ అవైలబుల్గా ఉన్న ఆపరేటర్స్లో ఏ ఆపరేటర్ యూజ్ చేయాలి అది కూడా మనం చూద్దాం గైస్. ఓకేనా, సో మీ కన్ఫ్యూజన్ మొత్తం క్లారిటీ వచ్చేది ఇవాళ మొత్తం. సో ఎవరైతే మన ప్రీవియస్ క్లాస్ అంటే కండిషన్ స్టేట్మెంట్స్ వీడియో చూడలేదు సో ముందు అది చూసిన తర్వాత ఇది చూడండి గైస్. ఎందుకంటే మీకు అసలు కండిషన్ అంటే ఇఫ్, ఎల్స్, ఎలిఫ్, నెస్టెడ్ ఇఫ్ తెలియకపోతే అసలు దాంట్లో కండిషన్ ఎలా రాయాలో తెలియకపోతే మీకు అప్పుడు ఆ వీడియో చూస్తే మీకు మొత్తం క్లారిటీ వచ్చింది గైస్. ఓకేనా, సో ఈ వీడియోలో ఏంటంటే ఆ కండిషన్లో ఏ ఆపరేటర్ యూజ్ చేయాలి. ఓకే గైస్, దానికి దీనికి రిలేషన్ ఉంటుంది. అందుకే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి గైస్. ఓకేనా, సో ఇంకా లేట్ చేయకుండా కమింగ్ టు ది పాయింట్ గైస్. ఇక్కడ ఏంటంటే చూడండి, నేను మెనీ బిగినర్స్ రైట్ ఇన్కరెక్ట్ సింటాక్స్ ఇన్ కండిషన్స్ గైస్. ఎందుకంటే నేను దీన్ని పర్టికులర్గా చెప్తున్నానంటే చాలామంది అనుకోవచ్చు ఇఫ్ అనేది చిన్న టాపిక్కే చాలా సింపుల్ అని, కానీ అక్కడ కండిషన్ ఏం రాయాలి గైస్. కండిషన్స్ మీదే మన ప్రోగ్రామ్ అనేది చాలా మట్టుకు డిపెండ్ అయి ఉంటుంది గైస్. ఓకేనా, అంటే ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అది బేస్డ్ అనేది కండిషన్ ప్రకారమే ఉంటుంది గైస్. కానీ ఆ కండిషన్ని మనం సరిగ్గా రాయకపోతే మన ప్రోగ్రామ్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదు గైస్. ఓకేనా, సో చాలామంది సింటాక్స్ అనేది తప్పు రాస్తున్నారు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా అసలు ఏ ఆపరేటర్స్ని యూజ్ చేసి కండిషన్ రాయాలి, అసలు ఎలా రాయాలి కూడా మొత్తం చెప్తాను అనుకుంటున్నాను గైస్. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి, సో ఆల్రెడీ చెప్పాను మనం రిమైనింగ్ టాపిక్స్ అన్ని కవర్ చేద్దామని ఈ వీడియోలో. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే గైస్, వాట్ ఆర్ ఆపరేటర్స్ గైస్. మన ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. వాట్ ఆర్ ది ఆపరేటర్స్ అంటే ఏంటి. ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ సింబల్స్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫామ్ యాక్షన్స్ ఆన్ వేరియబుల్స్ ఆర్ వాల్యూస్. సో ఇది మనకు తెలిసిందే. సో గైస్ ఇంకోటి ఏంటి, సో ఆల్రెడీ ఆపరేటర్స్ అంటే మనకు తెలిసింది. ఇప్పుడు ఏంటి, అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ ఎవరికైతే అర్థమెటిక్ ఆపరేటర్స్ తెలియదో లేకపోతే ఎలా వర్క్ అవుతాయో తెలియకపోతే మన వీడియోస్లో చెక్ చేయండి గైస్. అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి నేను మొత్తం క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్తో, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాను గైస్. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి అసైన్మెంట్ ఆపరేటర్స్. సో గైస్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏమీ లేదు, మనం వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తాం కదా. సో ఇక్కడ ఏంటి, సో దానికోసం మనం ఈజ్ ఈక్వల్ సింబల్ వాడతాం గైస్. ఓకేనా,
సో ఇక్కడ చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే మనకి 5ని ఎక్స్కి ఏం అసైన్ చేస్తుంది? సో ఈజ్ ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ 5 వాల్యూని ఎక్స్కి అసైన్ చేస్తుంది గైస్. ఓకేనా? అయ్యో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటి తర్వాత గైస్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏమీ లేదు, మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా గైస్. ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఈ అన్నిటి ముందు ఈజ్ ఈక్వల్ టు పెడితే దట్ ఆర్ నథింగ్ బట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గైస్. ఓకేనా? ఇది మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేయరు. సో గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి? ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే దీని మీనింగ్ ఏంటంటే గైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అంటే ఏంటి? ఎక్స్ వాల్యూ ఎంత? 5. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అంటే 5 + 2 అంటే 7. ఓకే గైస్, మళ్ళీ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్తో యాడ్ అయ్యి మళ్ళీ రిజల్ట్ అనేది మళ్ళీ ఎక్స్లోనే స్టోర్ అవుతుంది గైస్. ఓకేనా? సో ఇది ఎలా జరుగుతుందో మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు మీరు సింబల్స్ గైస్. ఓకేనా? ఏ సింబల్ సో మీరు కనపడితే ఓకే ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అని మీకు గుర్తుపట్టాలి గైస్. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు కనబడితే అసైన్మెంట్ ఆపరేటర్. ఓకేనా గైస్ ఇక్కడ మీరు చూడండి పర్పస్ ఏంటి? అసైనింగ్ ఆర్ అప్డేటింగ్ ద వాల్యూస్. ఓకేనా గైస్, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తారు? వాల్యూస్ని అసైన్ చేస్తాకి అండ్ అప్డేట్ చేస్తాకి యూజ్ చేస్తారు గైస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాట్ యూజ్ ఇన్ కండిషన్స్. ఓకేనా గైస్, ఇది కండిషన్స్లో యూజ్ చేయరు గైస్. చాలామంది నేను చూశాను ఇఫ్ లోపల ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 కాలన్ రాస్తున్నారు గైస్. అలా రాస్తే మీకు కోడ్ అనేది ఫాల్స్ అవుద్ది, ఎందుకంటే అక్కడ అసైన్మెంట్ జరుగుతుంది కానీ ఏం చెక్ చేయట్లేదు, రిజల్ట్ అనేది ట్రూ రాదు గైస్. ఓకేనా? సో నేను అందుకే మీ అందరి కోసం చెప్తున్నాను గైస్, అసైన్మెంట్ ఆపరేటర్ని కండిషన్స్లో యూజ్ చేయరు. ఓకేనా గైస్, తర్వాత ఏంటి? కంపారిజన్ ఆపరేటర్స్ గైస్. కంపారిజన్ ఆపరేటర్ అంటే మీరు గైస్ ఈ ఆపరేటర్స్ అని మనం రియల్ లైఫ్లో యూజ్ చేస్తాం గైస్. ఓకేనా? కంపారిజన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఒకళ్ళనే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నప్పుడు లైక్ ఏంటి? అరే వీడు చూడరా బ్లాక్గా ఉన్నాడు, అటు చూడరా వైట్గా ఉన్నాడు, అరే వీడు చూడరా ఎంత ఎత్తున్నాడు, అరే వీడు పొట్టుగా ఉన్నాడు రా, వీడు పొడుగుగా ఉన్నాడు గైస్. అలాగే మనం రియల్ లైఫ్లో ఎలాగైతే కంపేర్ చేస్తామో అలా మన ప్రోగ్రామింగ్లో కూడా వాల్యూస్ని కంపేర్ చేయడానికి కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తారు గైస్. ఓకేనా? మీరు అసలు వాట్ ఆర్ ది కంపారిజన్ ఆపరేటర్స్ యొక్క ఆపరేటర్స్ని డెఫినేషన్ తెలుసుకుంటే సో సింపుల్ గైస్. ఓకేనా? సో లోపల యొక్క సింబల్స్ అనేది మీకు ఆటోమేటిక్గా గుర్తుంటాయి గైస్. ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? సో ఏంటి? వాడు వీడు ఒకటేనా? సో నాట్ ఈక్వల్ టు ఏంటి? వాడు వీడు వేరు. సో లెస్ దెన్, గ్రేటర్ దెన్, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో గైస్ ఈ సింబల్స్ అని మనం చిన్నప్పుడని నేర్చుకున్నవే, మన కొత్తవేమీ కాదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఆ సింబల్స్ చూసినప్పుడు మీకు సో ఇది కంపారిజన్ ఆపరేటర్స్ అని గుర్తు రావాలి గైస్. ఓకేనా? అదే ప్రాబ్లం. ఓకేనా? సో మీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ సింబల్స్ గుర్తువడం మ్యాటరే కాదు గైస్. ఇక్కడ ఏంటంటే చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు గైస్. ఏంటంటే సింబల్ని చూడగానే ఆ సింబల్ అనేది ఏ అసైన్మెంట్ ఆపరేటర్, అది ఏ ఆపరేటర్ చెందుతుందో తెలియదు గైస్. ఓకేనా? మీరు కనీసం ఆపరేటర్ గురించి లైక్ వర్క్ ఎలా అవుతుందో తెలియకపోయినా మీరు ఆ సింబల్ను చూసి ఆపరేటర్స్ గుర్తుపడితే మీకు చాలా మట్టుకి లాజిక్ వచ్చేది గైస్. ఓకేనా? సో ఎందుకంటే మనం కండిషన్ రాసేటప్పుడు ఓకే గైస్ చాలామందికి ప్రోగ్రామ్ అర్థమవుద్ది, అవుట్పుట్ ఎలా రాయాలో తెలుసు, కానీ కండిషన్ ఏం రాయాలో తెలియదు గైస్. ఓకేనా? ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని లైక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 గైస్, నేను ఏం చేయాలంటే ఏ ఈక్వల్ టు 5 అంటే నేను కంపేర్ చేయాలని తెలుసు, కానీ అక్కడ నేను డబుల్ ఈక్వల్ టు వాడుతున్నాను కూడా తెలుసు, కానీ ఆ డబుల్ ఈక్వల్ టు ఏ ఆపరేటర్ తెలియదు గైస్ చాలామందికి. సో గైస్ చాలామంది ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు బేసిక్ క్వశ్చన్లు. సో అందుకే నేను చెప్తున్నాను గైస్. ఓకేనా? సో లాజికల్ ఆపరేటర్స్ గైస్, లాజికల్ ఆపరేటర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే లాజికల్ ఆపరేటర్స్ మనం మల్టిపుల్ టైమ్స్ ప్రోగ్రాంలో వాడతాం గైస్. ఓకేనా? సో లాజికల్ ఆపరేటర్స్ ఏంటి? అండ్, ఆర్, నాట్ గైస్. అండ్ అంటే ఏమీ లేదు, మనం ఒక కండిషన్ కన్నా ఎక్కువ కండిషన్ చెక్ చేయాలన్నప్పుడు ఎండ్ వాడతాం గైస్. ఓకేనా? సో ఎండ్ అనేది ఎప్పుడు ట్రూ అవుద్దంటే సో మన దగ్గర ఉన్న అన్ని కండిషన్లు ట్రూ అయినప్పుడు ఎండ్ వర్క్ అవుద్ది గైస్. ఓకేనా? ఆర్ ఎప్పుడు అవుద్దంటే మన దగ్గర ఉన్న కండిషన్లో ఒక్కటి ట్రూ అయినా ఆర్ వర్క్ అవుద్ది గైస్. ఓకేనా? నాట్ అంటే ఏమీ వర్క్ అవ్వకపోతే నాట్ వర్క్ అవుద్ది గైస్. ఓకేనా? సో పర్పస్ ఏంటి? సో కంబైన్ మల్టిపుల్ కండిషన్స్. ఓకేనా గైస్? మల్టిపుల్ కండిషన్ రాసేటప్పుడు మనం ఈ లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం గైస్. ఓకేనా? సో ఫస్ట్ మీరు థియరీ నేర్చుకుంటే అంటే ఏంటి, ఏ ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు తెలుసుకుంటే మీకు కోడింగ్ అనేది చాలా ఈజీ గైస్. ఓకేనా?
సో లాజికల్ ఆపరేటర్స్ కూడా అయిపోయింది గైస్. డోంట్ వరీ, ఎందుకన్నా ఇంత ఫాస్ట్గా చెప్తున్నామంటే గైస్ మీ అందరికీ ఇవన్నీ చాలా బేసిక్ ఫండమెంటల్స్ గైస్. ఓకేనా, మనం దీని మీద ఎక్కువ టైం చేస్తే ఎక్కువ టైం అనేది కేటాయిస్తే మనం వేరే టాపిక్స్ నేర్చుకోలేం గైస్. ఓకేనా, ఇవన్నీ బేసిక్. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు గుర్తుంటాయి అంటే మీరు ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో మీకు అప్పుడే గుర్తుంటుంది గైస్. ఓకేనా, సో మీరు ఫండమెంటల్స్లో ఆగిపోకూడదు, మీరు ఇంకా ముందుకెళ్ళాలి గైస్. ఓకేనా, సో ఈ మెటీరియల్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. ఓకేనా, ఎవరికైనా డౌట్స్ ఉంటే సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూడండి గైస్. ఓకేనా, చూసి మీరు రన్ చేయండి, మీకు తెలుస్తుంది అవుట్పుట్. ఓకే, ఈ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఎలా వస్తుంది ఓకేనా అని. ఓకే గైస్, సో ఇప్పుడు ఏంటి బిట్ వైజ్ ఆపరేటర్స్ గైస్. బిట్ వైజ్ ఆపరేటర్స్ అసలు మ్యాక్సిమం మనం 90% యూజ్ చేయం గైస్. ఓకేనా, సో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఫర్ లో లెవెల్ బైనరీ ఆపరేటర్ గైస్. ఓకేనా, బిట్ వైజ్ ఆపరేటర్ అనేది గైస్ చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేది చాలామంది నెంబర్ మీద వర్క్ అవుద్ది అనుకుంటారు గైస్, అంటే వాల్యూ మీద వర్క్ అవుద్ది అనుకుంటారు. కానీ బిట్ వైజ్ ఆపరేటర్ అనేది బిట్స్ అంటే ఏంటి గైస్, బిట్స్ మీద వర్క్ అవుద్ది. బిట్స్ ఈస్ నథింగ్ బట్ 0 or 1 గైస్. ఓకేనా, సో 5 యొక్క బిట్స్ మీద వర్క్ అవుద్ది, 3 యొక్క బిట్స్ మీద వర్క్ అవుద్ది గైస్. మనకి రిజల్ట్ అనేది కూడా బిట్స్ని బేస్ చేసుకుని వచ్చుద్ది గైస్, ఆర్ 0 or 1. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ డైరెక్ట్గా వాల్యూ మీద వర్క్ అవ్వదు గైస్. ఓకేనా, బిట్ వైజ్ ఆపరేటర్ మనకి ఎప్పుడు కూడా బిట్స్ అంటే వాల్యూ యొక్క బిట్స్ మీద వర్క్ అవ్వదు గైస్. ఓకేనా, ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు, సో బైనరీ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు బిట్ వైజ్ ఆపరేటర్ యూజ్ చేస్తారు. ఓకే గైస్, ఇక్కడ చూడండి నాట్ యూజ్ ఇన్ జనరల్ కండిషన్, అంటే మనం మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసే జనరల్ కండిషన్లో ఇవి యూజ్ చేయరు గైస్. ఓకేనా, ఇక్కడ చూడండి ఐడెంటిటీ ఆపరేటర్స్ గైస్. ఐడెంటిటీ అంటే ఏంటి అంటే వాడా కాదా, ఐడెంటిటీ అంటే ఏంటి ఆమె కాదా అంటే మనం చెక్ చేస్తున్నాం. ఓకే గైస్, ఈజ్ నాట్ అంటే ఆ అమ్మాయ ఆ అమ్మాయి కాదా, ఆ అబ్బాయ ఆ అబ్బాయి కాదా గైస్. చాలా అంటే చాలా సింపుల్, మనం ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి నేను x = 10 అనుకున్నాను, సో వైలో ఏం చేసుకున్నాను ఎక్స్ని స్టోర్ చేసుకున్నాను. ఎక్స్లో ఏముంది 10, అంటే వైలో కూడా 10 ఉంది కదా. ఇప్పుడు చూడండి ఇఫ్ x ఈజ్ y అంటే ఏంటి x y సేమేనా, సో ప్రింట్ సేమ్ ఆబ్జెక్ట్ ఆర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్. ఓకే గైస్, ఎందుకు యూజ్ చేస్తారో అర్థమైంది కదా, అంటే మన దగ్గర ఉన్న వాల్యూస్ని సేమ్గా ఉంటే ఈజ్ని వాడతాం, ఒకవేళ సేమ్ కాకపోతే ఈజ్ నాట్ వాడతాం గైస్. ఓకేనా, అయ్యో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటి మెంబర్షిప్ ఆపరేటర్స్. ఓకే గైస్, మెంబర్షిప్ అంటే ఏమీ లేదు, అంటే లోపల ఉందా లేదా గైస్. ఇన్ అంటే లైక్ మన దగ్గర ఉన్న డేటా మన దగ్గర ఉన్న వాల్యూస్లో ఈ వాల్యూ ఉందా, సో దానికోసం ఇన్ వాడతాం గైస్. నాట్ ఇన్ ఎప్పుడు వాడతామంటే ఓకే మన దగ్గర ఉన్న వాల్యూస్లో ఈ డేటా లేదు, అప్పుడు మనం నాట్ ఇన్ వాడతాం గైస్. ఓకేనా, ఇక్కడ చూడండి ఏంటి సో లాంగ్వేజ్ = పైథాన్ గైస్. ఇక్కడ చూడండి ఇఫ్ పీ ఇన్ లాంగ్వేజ్ గైస్, మీరే చెప్పండి మనకి ఏంటి పీ అనేది లాంగ్వేజ్లో ఉందా గైస్. ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఏంటి వేరియబుల్, అంటే ఇక్కడ ఏంటి వేరియబుల్ లోపల ఏముంది పైథాన్ అనే స్ట్రింగ్, అంటే పీ ఇన్ పైథాన్ గైస్. పీ లెటర్ అనేది పైథాన్లో ఉంది కదా. సో గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే ఒక వాల్యూ అనేది సో ఒక కలెక్షన్ ఆఫ్ వాల్యూస్లో ఉందా లేదని చెక్ చేయాలంటే ఇన్ అని వాడతాం. నాట్ ఇన్ ఎప్పుడు వాడతాం, ఒక వాల్యూ అనేది కలెక్షన్ ఆఫ్ వాల్యూస్లో లేదు అని చెప్పడానికి నాట్ ఇన్ యూజ్ చేస్తాం గైస్. ఓకేనా, ఐ హోప్ నేను ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అసలు రన్ చేస్తే ఏమొచ్చుద్ది, అసలు బేసిక్ సింటాక్స్ ఏంటి, అండ్ ఎక్కువ మంది ఎక్కడ మిస్టేక్ చేస్తారో చూద్దాం గైస్. ఓకేనా, ప్రాక్టికల్గా చూద్దాం. సో గైస్ మనం ఇప్పుడు ప్రాక్టికల్గా అసలు ఒక్కో ఆపరేటర్ యొక్క ఏమేమి ఉన్నాయి, ఆ టైప్స్ ఏమి ఉన్నాయి, అసలు ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం గైస్. ఓకేనా, ఫస్ట్ ఏంటి మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ గైస్. నేను ఆల్రెడీ చెప్పాను అసైన్మెంట్ ఆపరేటర్స్ మనం కండిషన్స్లో యూజ్ చేయకూడదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా, చాలామంది మిస్టేక్ ఎక్కడే చేస్తారు. ఓకేనా, ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ చూడండి, ఇక్కడ a = 10, సో = వాడారు కాబట్టి ఇక్కడ ఏంటి అసైన్మెంట్ ఆపరేటర్ గైస్. ఇక్కడ చూడండి a + 5 గైస్. నేను ఆల్రెడీ చెప్పాను a + 5 అంటే నేనేం చెప్పాను, సో a = a+5 అంటే ఇది ఎప్పుడు వాడాలంటే మనం ఎప్పుడైనా ఒక వేరియబుల్తో సేమ్ ఒక గైస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటి 5 అనే వాల్యూతో సో ఏ అనేది ప్లస్ అవ్వాలి, మళ్ళీ ఏంటి ఏ అనేది యాడ్ అయ్యి మళ్ళీ ఏలోనే స్టోర్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం గైస్. ఓకేనా, అది ఎడిషన్కైనా సబ్ట్రాక్షన్కైనా మల్టిప్లికేషన్ అయినా డివిజన్ అయినా ఏదైనా సరే మనం ఎప్పుడు యూజ్ చేయాలి ఈ అసైన్మెంట్ ఆపరేటర్. ఒకటి అసైన్ చేస్తాకి, ఇంకోటి ఏంటి
వాల్యూని అప్డేట్ చేసినప్పుడు వాల్యూని అప్డేట్ చేసి సో మళ్ళీ ఆ వాల్యూలోకి రిజల్ట్ స్టోర్ అవ్వాలన్నప్పుడు మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ యూస్ చేస్తాం గైస్. ఓకేనా. సో ఇక్కడ నేను ప్రతిదానికి ఎగ్జాంపుల్ చూపించాను చూడండి గైస్. ఇక్కడ మల్టిప్లై అంటే ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 అంటే ఏంటి? సో ఇక్కడ ఏ ఇక్కడ 10 ఇంటూ 2 అంటే 20 అంటే ఏంటి? సో 10 అనేది 2తో మల్టిప్లికే మళ్ళీ ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ ఏలో 20 అనేది స్టోర్ అయింది గైస్. ఓకేనా. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎందుకు ఉపయోగిస్తారు గైస్. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి? కంపారిజన్ ఆపరేటర్స్ గైస్. ఓకేనా. సో కంపారిజన్ ఆపరేటర్స్ మనం కండిషన్స్లో యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది బూలియన్ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది గైస్. ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోండి, బూలియన్ డేటా టైప్ని రిటర్న్ చేసే ఆపరేటర్స్ని మనం కండిషన్స్గా యూజ్ చేయవచ్చు గైస్. ఇక్కడ చూసినట్లయితే మనం ఏ బూలియన్ ఎక్స్ప్రెషన్ మనం రిటర్న్ చేయదు గైస్. ఓకేనా. ఇది జస్ట్ అసైన్ చేస్తుంది, అప్డేట్ చేస్తుంది గైస్. ఓకేనా. కానీ ఇక్కడ ఏంటి? క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి గైస్, ఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ వై సేమా అంటే క్వశ్చన్ వేసాం. సో క్వశ్చన్ కాబట్టి మనకేంటి రిజల్ట్ అనేది ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. సో ఎలాంటి టైప్ ఆఫ్ ఆపరేటర్స్ని మనం అంటే కంపారిజన్ ఆపరేటర్స్ మనం కండిషన్స్లో యూజ్ చేయొచ్చు గైస్. ఇక్కడ చూడండి, సో ఎక్స్ ఈక్వల్ టు వై, సో ఈక్వల్ టు ఆపరేటర్, నాట్ ఈక్వల్ టు ఆపరేటర్, గ్రేటర్ దెన్, లెస్ దెన్. ఓకే గైస్. సో మనకి కంపారిజన్ ఆపరేటర్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు యూజ్ చేస్తారు కంపారిజన్ ఆపరేటర్? ఏదైనా రెండు వాల్యూస్ని కానీ రెండు వేరియబుల్స్ని కానీ కంపేర్ చేయడానికి కంపారిజన్ ఆపరేటర్ ఉపయోగిస్తారు. సో కంపారిజన్ ఆపరేటర్ బూలియన్ వాల్యూని డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి కంపారిజన్ ఆపరేటర్ కండిషన్స్లో రాసుకోవచ్చు గైస్. ఓకేనా, అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటి? సో లాజికల్ ఆపరేటర్ గైస్. ఆల్రెడీ నేను చెప్పాను, లాజికల్ ఆపరేటర్స్ అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం లాజికల్ ఆపరేటర్ యూజ్ చేస్తాం గైస్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు నాకేం కావాలి? ఇక్కడ చూడండి గైస్, ఏ గ్రేటర్ దాన్ 5 అండ్ బి గ్రేటర్ దాన్ 15. ఇక్కడ చూసారా, మనకి ఎప్పుడు ఎండ్ వాడాలంటే మన దగ్గర ఉన్న కండిషన్ అన్నీ ట్రూ అవ్వాలంటే, అది ఒకటి కన్నా ఎక్కువ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు, అలా మన దగ్గర ఉన్న అన్ని ట్రూ అవ్వాలంటే మనం అండ వాడాలి గైస్. ఓకేనా. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్నది ట్రూ అయినప్పుడే మనకి ట్రూ అని రిజల్ట్ వచ్చింది గైస్. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఏంటి? ఏ గ్రేటర్ దెన్ 5, ఏ వాల్యూ ఎంత గైస్? 10. సో 10 అనేది 5 కన్నా ఎక్కువే, ట్రూ. అండ్ సో బి గ్రేటర్ దెన్ 15 గైస్. ఇక్కడ చూడండి, బి అనేది ఎంత? 20. సో 20 అనేది 15 కన్నా పెద్దది. సో ఏంటి? లెఫ్ట్ సైడ్ ఉన్నది ట్రూ అయింది, సో రైట్ సైడ్ ఉన్నది ట్రూ అయింది గైస్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేసాం గైస్. ఓకేనా. సో ఈ లెస్ దాన్, ఈ గ్రేటర్ దాన్ అనేది కంపారిజన్ ఆపరేటరే. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆర్ ఇప్పుడు యూజ్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ కానీ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ కానీ ఒక్కటి ట్రూ అయినా మనకి ట్రూని రిటర్న్ చేస్తుంది గైస్. ఓకేనా. సో లాజికల్ ఆపరేటర్స్ కూడా మనకి బూలియన్ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది గైస్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఏ గ్రేటర్ దెన్ 5 అంటే ఏంటి? అది ఏ లెస్ దెన్ 5 అంటే ఏంటి? ఏ అనేది సో 5, ఏ డేటా ఏ ఎంత వాల్యూ? 10 అంటే 10 కన్నా 5 ఎక్కువ కాదు, సో ఫాల్స్. ఆర్ బి గ్రేటర్ దెన్ 15 అంటే బిఏ ఎక్కువ 15 కన్నా, బి ఎంత? 20, సో ఇది ట్రూ గైస్. నేను ఏం చెప్పాను? అండ్ అనేది అన్ని కండిషన్ ట్రూ అయినప్పుడు వాడాలి. ఆర్ అనేది ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే ట్రూ రిటర్న్ చేస్తే. సో దీంట్లో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫాల్స్ అయింది, రైట్ సైడ్ ఉన్నది ట్రూ అయింది కాబట్టి ట్రూని రిటర్న్ చేస్తుంది గైస్. ఓకేనా. సో ఇదేంటి? నాట్ అనేది ఆపోజిట్ గైస్. ఓకేనా. అది ట్రూ రిటర్న్ చేస్తే నాట్ వాడితే ఫాల్స్ అవుద్ది, అది ఫాల్స్ రిటర్న్ చేస్తే నాట్ వాడితే ట్రూ అవుద్ది గైస్. ఓకేనా. సో గైస్, ఇదంతా మీకు ఎప్పుడు అర్థం అవుద్దంటే మీరు ప్రాక్టికల్గా మీ సిస్టంలో మీరు ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్గా వర్క్ చేస్తారో మీకు అప్పుడే అర్థం అవుద్ది గైస్. ఓకేనా. సో మీకు డిఫరెన్స్ కూడా అప్పుడే తెలుస్తుంది. ఓకే, మనకి బూలియన్ డేటా టైప్ రిటర్న్ అవుతుందా లేదా, ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అని మీకు తెలుస్తుంది గైస్. ఓకేనా. ఇక్కడ చూడండి, మళ్ళీ ఏంటి? బిట్ వైజ్ ఆపరేటర్స్ గైస్. ఆల్రెడీ నేను చెప్పాను, బిట్ వైజ్ ఆపరేటర్స్ మనకి వాల్యూస్ మీద పర్ఫామ్ అవ్వవు. వాల్యూస్ యొక్క బైనరీ కోడ్ మనకి దేంట్లో ఉంటుంది? 0s or 1s. సో 0s 1s మీదే పర్ఫామ్ అవుద్ది గైస్. ఓకేనా. సో బైనరీస్ ఆపరేటర్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ బిట్ వైజ్ నాట్, సో లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ గైస్, ఇలా చాలా ఉంటాయి. ఓకేనా. సో ఇవి కూడా మీకు తెలియాలంటే రన్ చేసి చూడండి గైస్. ఓకేనా. సో నేను లాస్ట్లో మీకు మొత్తం అవుట్పుట్ ఒకేసారి రన్ చేసి చూపిస్తాను, అసలు ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటని. ఓకే గైస్.
తర్వాత ఏంటి ఐడెంటిటీ ఆపరేటర్ గైస్ ఆల్రెడీ నేను చెప్పాను. సో x ఈజ్ ఈక్వల్ టు 50, సో y ఈజ్ ఈక్వల్ టు 50, సో z ఈజ్ ఈక్వల్ టు x అంటే ఏంటి, సో ఎక్స్లో ఎంత ఉంది 50 అంటే z కూడా 50 అని. ఓకే ఇక్కడ చూడండి. సో ప్రింట్ x ఈజ్ y అంటే ఏంటి, సో x y సేమ్ అంటే సేమ్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ చూడండి ట్రూ అంటే x వాల్యూ ఎంత 50, సో y వాల్యూ ఎంత 50, సో అందుకే మనకి ట్రూ వచ్చింది. తర్వాత x ఈజ్ z, సో x ఎంత 50, సో z ఎంత 50, సో ట్రూ. సో ఇక్కడ తర్వాత ఏంటి x ఈజ్ నాట్ y అంటే x అనేది y కాదంట, సో x ఎంత 50, సో y ఎంత 50 ట్రూనే అంటే ఏంటి ఇది ట్రూ అయింది. కానీ ఇక్కడ ఏమన్నాడు, సో రెండు నాట్ సేమ్ అన్నాడు, సో సేమ్ కాబట్టి ఇక్కడ ఫాల్స్ వచ్చింది. గైస్ ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. గైస్ ఈ అంతా మీరు ఓన్ చేసుకుని మీరు మామూలుగా మీకు అర్థమైతే ఇంకా బాగా అర్థమవుతుంది గైస్. ఓకేనా. సో మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఆల్రెడీ చెప్పాను. సో ఇన్ నాట్ ఇన్ ఏంటి మన దగ్గర ఉన్న డేటాలో సంథింగ్ లైక్ ఇప్పుడు సారీ ఇక్కడ చూడండి గైస్, నేను పైథాన్ ఫుల్ స్టాక్ అని తీసుకున్నాను. పైథాన్ ఫుల్ స్టాక్లో పీ అనేది ఉంది కదా గైస్, ఇక్కడ చూడండి పీ ఇన్ టెక్స్ట్ అంటే ఏంటి, పీ ఇన్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ అనే వేరియబుల్లో నాకు పైథాన్ ఫుల్ స్టాక్ అని ఉంది గైస్. ఓకేనా. సో పైథాన్ ఫుల్ స్టాక్లో పీ ఉంది కాబట్టి మనకి ట్రూ అని వచ్చింది. సో నాట్ ఇన్ ఎప్పుడు యూజ్ చేయాలి, సో ఏదైతే మనకి ఆల్ఫాబెట్ అనేది మనకి మన టెస్ట్లో లేకపోతే అప్పుడు నాట్ ట్రూ గైస్. ఇక్కడ చూడండి జెడ్ నాట్ ఇన్ టెక్స్ట్, సో జెడ్ అనేది మనకి టెక్స్ట్లో లేదు కాబట్టి మనకి ట్రూ అని వచ్చింది గైస్. ఓకేనా గైస్. ఇప్పటి వరకు మనం ఏంటంటే ప్రతి ఒక్కదానికి అసలు సింటాక్స్ ఎలా ఉంది, ఏ టైప్స్ ఉన్నాయి ఆపరేటర్స్ చూసాం గైస్. ఇప్పుడు అందరూ చేసే మిస్టేక్స్ చూద్దాం గైస్. ఓకేనా గైస్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇప్పటి నుంచి జాగ్రత్తగా అయినాను గైస్. ఓకేనా. చాలామంది ఇక్కడే మిస్టేక్స్ చేస్తారు. సో నేను కామన్ మిస్టేక్స్ అసలు ఏంటి సో అన్నిటిని సో పాయింట్అవుట్ చేసుకుని నేను మీకు లిస్ట్ అవుట్ చేసాను గైస్. ఒకసారి ఇక్కడ చూడండి అసైన్మెంట్ ఆపరేటర్స్ మామూలుగా అయితే మనం ఇక్కడ రాయాలి గైస్. ఓకేనా. సో ఇక్కడ ఏంటి ఏకి 10 అని అసైన్ చేసుకున్నాం, తర్వాత ఏంటి అప్డేట్ చేసాం. కానీ గైస్ చాలామంది ఇఫ్లో ఇలా రాస్తారు గైస్. ఓకేనా. కండిషన్స్లో నేను ఆల్రెడీ చెప్పాను, కండిషన్స్లో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేయకూడదు గైస్. ఇచ్చాడు చూడండి ఇక్కడ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 గైస్. ఇక్కడ అసైన్ అయింది కానీ బూలియన్ వాల్యూని ఏం రిటర్న్ చేయలేదు. సో ఇక్కడ ఏమవుతుంది మనకి సింటాక్స్ ఎర్రర్ వచ్చింది గైస్. ఓకేనా. తర్వాత చూడండి ఏంటి కంపారిజన్ ఆపరేటర్ గైస్. ఇక్కడ చూడండి కంపారిజన్ ఏంటి ఎక్స్ గ్రేటర్ దెన్ వై గైస్. ఇక్కడ చూడండి కంపారిజన్ అంటే మనకి బూలియన్ డేటా రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇది కండిషన్లో యూజ్ చేసుకోవచ్చు. కానీ చాలామంది ఏం చేస్తారంటే మనకి సింటాక్స్ అనేది తప్పుగా రాస్తారు గైస్. ఇక్కడ చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ వై గైస్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటారు కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటారు కానీ సో ఈక్వల్ తర్వాత సింబల్ రాదు గైస్. ఓకేనా. మీకు లెస్ దెన్ గ్రేటర్ దెన్ తర్వాతే మనకి ఈజ్ ఈక్వల్ సింబల్ వచ్చింది. చాలామంది ఇలా యారో మార్క్ రాస్తారు గైస్. ఓకేనా. సింటాక్స్ తప్పు ఉంటుంది. సో ఇక్కడ ఏం చూడండి ఇన్వాలిడ్ సింటాక్స్ అని మీకు ఎర్రర్ వచ్చింది గైస్. ఓకేనా. సో నేను ఆల్రెడీ రాశాను యూస్ ఇలా నాట్ గైస్ ఆల్రెడీ మొత్తం మీకు రాశాను. మీరు ఎప్పుడైతే మన కోడ్ రన్ చేస్తారో మీకు మొత్తం అనేది డిఫరెన్స్ అనేది తెలుస్తుంది గైస్. ఓకేనా. సో మీకు ఈ కోడ్ కావాలంటే మన కింద డిస్క్రిప్షన్లో నేను గిట్హబ్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేశాను గైస్. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ కోడ్ మొత్తం వచ్చింది గైస్. ఓకేనా. మీరు కావాలంటే మీ సిస్టంలో రన్ చేసుకుని అసలు ఓకే ఎలా రాయాలి ఎలా రాయకూడదు మీరు చెక్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. తర్వాత ఏంటి లాజికల్ ఆపరేటర్స్ గైస్. ఇక్కడ చూడండి లాజికల్ ఆపరేటర్స్ నేను ఎప్పుడు యూజ్ చేశాను అండ్ ఆర్ నాట్ గైస్. ఇక్కడ చూడండి ఎండ్ అని ఎప్పుడు వాడాము ఇక్కడ మనం ఎండ్ అని వాడితే మనకు రిజల్ట్ వచ్చింది. ఎందుకు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ కానీ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ కానీ రెండు ట్రూ అయితేనే మనకి ఎండ్ అనేది వాడాలి గైస్. ఓకేనా. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఎండ్ వాడతారు గైస్. ఎండ్ అనేది ఏంటంటే మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ గైస్. ఓకేనా. సో మనకి పైథాన్లో ఎండ్ అంటే మనకి రాయాలి గైస్. ఓకేనా. ఏ అండ్ ఎండ్. సో నాట్ అంటే ఎన్ఓటి నాట్ అని రాయాలి గైస్. ఓకేనా. ఆర్ అంటే ఆర్ అని రాయాలి గైస్. ఓకేనా. సో రిమైనింగ్ అన్ని ఆటల్లో కూడా మనకి ఇలా ఉంటుంది గైస్. ఓకేనా సింబల్ అనేది. కానీ పైథాన్లో మాత్రం మనం స్పెల్లింగ్ రాయాలి గైస్. ఓకేనా. చాలామంది ఇలా అండ్ యూజ్ చేస్తారు గైస్. ఓకేనా. అండ్ అనేది బిట్ వైజ్ ఆపరేటర్ గైస్. ఓకేనా. సో ఈ మిస్టేక్స్ అన్ని కామన్గా చాలామంది చేసేవి గైస్. ఓకేనా. అందుకే నేను లిస్ట్ అవుట్ చేసి మొత్తం చెప్తున్నాను. సో గైస్ ఇక్కడ చూడండి బిట్ వైజ్ ఆపరేటర్కి ఏమో మనం ఎండ్ యూజ్ చేస్తారు గైస్. ఓకేనా. సో మీరు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. లాజికల్ ఆపరేటర్స్కి ఏమో మనం ఏం యూజ్ చేయాలి అండ్ ఆర్ నాట్ గైస్. ఇది అనేది నేమ్స్ ఏ అండ్ ఎండ్ ఓఆర్ ఆర్ ఎన్ఓటి నాట్ ఈ లెటర్స్ యూజ్ చేయాలి గైస్. ఓకేనా. కానీ బిట్ వైజ్ ఆపరేటర్స్కి మనం సింబల్స్ యూజ్ చేయాలి గైస్. ఓకేనా. సో ఏంటి కానీ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తారంటే బిట్ వైజ్ ఆపరేటర్స్లో మనం ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తారు గైస్ చాలామంది. సో అదే మిస్టేక్ చేస్తారు. ఒకసారి మీరు రన్ చేసి చూడండి అసలు ఏం జరుగుతుంది ఏంటని. సో అలా నేను ఇక్కడ రాశాను బిట్ వైజ్ యూజ్డ్ ఫర్ బైనరీ ఆపరేటర్స్ నాట్ జనరల్ కండిషన్స్. మనం ఎక్కువ అయితే బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి వాడడం.
ఎక్కువ వాడడం, కానీ మీకు తెలుసుకోవాలి గైస్. ఓకేనా, బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎలాంటి ఆపరేటర్స్ ఉంటాయి, సో లాజికల్ ఆపరేటర్స్ ఎలాంటి ఆపరేటర్స్ ఉంటాయి, దాంట్లో సింబల్స్ ఎలా ఉంటాయి, దీంట్లో సింబల్స్ ఎలా ఉంటాయి. ఓకే గైస్. తర్వాత ఏంటి, ఐడెంటిటీ ఆపరేటర్ గైస్. ఇక్కడ చూసారా, నేను ఎక్స్ ఈజ్ వై అన్నా, కానీ చాలామంది ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు వై గైస్. ఇక్కడ నేను కంపేర్ చేస్తలేదు గైస్, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ సేమా కాదా తెలుసుకుంటున్నా. సో మనం ఇక్కడ ఈజ్ వాడాలి. సో చాలామంది ఇక్కడ ఈక్వల్ టు వాడతారు గైస్. ఓకేనా, ఇక్కడ చూడండి. సో ఇన్వాలిడ్ సింటాక్స్. ఓకే గైస్. సో ఎక్స్ ఈక్వల్ టు ఈజ్ వై అని రాస్తారు గైస్. ఇక్కడ మనం ఈక్వల్ రాసాం, ఈజ్ రాసాం. ఏంటి, మనం ఏదైనా ఒకటే యూజ్ చేయాలి గైస్. ఓకేనా, అది ఈక్వల్ టు అంటే కంపారిజన్ ఆపరేటర్ కానీ, ఇక్కడ ఏంటి అండ్ ఐడెంటిటీ ఆపరేటర్ కానీ. చాలామంది ఇలా రెండు రాసేస్తారు గైస్. ఓకేనా, సో అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత ఏంటి, మెంబర్షిప్ ఆపరేటర్ గైస్. ఆల్రెడీ నేను చెప్పాను, మెంబర్షిప్ ఆపరేటర్ అనేది కలెక్షన్ ఆఫ్ వాల్యూస్లో ఒక వాల్యూ ఉందా లేదని తెలుసుకుంటానికి యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, పైథాన్ ఫుల్ స్టాక్లో పైథాన్ ఉంటే సో ట్రూ అవుద్ది గైస్. ఇక్కడ చూడండి, చాలామంది ఇన్ అని రాయకుండా జస్ట్ ఇఫ్ ఇన్ పైథాన్ అని రాస్తారు గైస్. ఓకేనా, సో అసలు దానికి ఏమీ అర్థం కాకుండా సింటాక్స్ ఎర్రర్ అని చూపించదు గైస్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆల్వేస్ రైట్ వాల్యూ ఇన్ కలెక్షన్. ఓకేనా గైస్, మీరు కలెక్షన్లో రాస్తేనే వచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఏంటి, సో ఇఫ్ పైథాన్ ఇన్ టెక్స్ట్ అనేది ఏంటి, స్ట్రింగ్. సో స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ లెటర్స్. ఓకేనా గైస్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మెంబర్షిప్ ఆపరేటర్స్ ఎప్పుడైనా మీరు యూజ్ చేసేటప్పుడు నాట్ ఇన్ యూజ్ చేయాలి గైస్. ఓకేనా, డైరెక్ట్గా ఇలా రాసేయకూడదు. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి రన్ చేస్తే మీకే అవుట్పుట్ తెలుస్తుంది గైస్. ఓకేనా, సో నేను రన్ చేస్తున్నాను. సో 1 సెకండ్ గైస్. సో ఒకసారి అయితే మొత్తం నేను రన్ చేసి చూపిస్తాను అసలు ఏమొస్తుంది అవుట్పుట్ గైస్. ఇక్కడైతే మనకి చూడండి, మీరే చూడండి గైస్. ఇక్కడ చూసారా, మనకు అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో మీరు కూడా మీ సిస్టంలో రన్ చేసి చూడండి అసలు ఏం జరుగుతుంది, ఏం దానికి ఎలా వస్తుంది అవుట్పుట్, ఎప్పుడు ఏం వాడాలి, ఎప్పుడు ఏం వాడకూడదో నేను మొత్తం క్లారిటీగా చెప్పాను గైస్. ఐ హోప్ మీకే అర్థమవుతుంది. సో కింద ఒకవేళ అర్థమైందని కామెంట్ చేయండి గైస్. ఒకవేళ అర్థం కాకపోతే మీకు అర్థం కాలేదో కింద కామెంట్ చేయండి గైస్. ఓకేనా, సో నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఐ హోప్ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో గైస్, నేను చెప్పింది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. సో అర్థమైతే కింద కామెంట్ చేయండి గైస్ అర్థమైందని. సో గైస్, మీ అందరి కోసం నేను మళ్ళీ సమ్మరీ రాశాను గైస్. ఓకేనా, సో అర్థమెటిక్ ఆపరేటర్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామో, సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తాం, అంటే మ్యాథమెటికల్ రిలేషన్ యాక్షన్స్ మనం పర్ఫామ్ చేయాలంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. అండ్ కండిషన్స్ అంటే ఏంటి, కంపారిజన్, లాజికల్, ఐడెంటిటీ, మెంబర్షిప్ ఆపరేటర్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, కండిషన్స్లో యూజ్ చేస్తాం గైస్. ఓకేనా, సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం, సో స్టోరింగ్ వాల్యూస్ అండ్ అప్డేటింగ్ వాల్యూస్. ఓకే గైస్, సో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం, సో బైనరీ లెవెల్ ఆపరేటర్స్ గైస్. ఓకేనా, ఐ హోప్ మీకు ఆపరేటర్స్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను గైస్. ఓకేనా, సో క్లారిటీ వస్తే కింద కామెంట్ చేయండి గైస్ క్లారిటీ వచ్చిందని. సో గైస్, ఈరోజు టాస్క్ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఆపరేటర్స్ గురించి మొత్తం నేర్చుకున్నారు కాబట్టి, సో నేను ఈరోజు అయితే 5 టాస్క్ అయితే మీకు ఇచ్చాను గైస్. సో అవి కంప్లీట్ చేయండి గైస్. ఓకేనా గైస్, మీరు డైలీ నేను చెప్పిన టాస్క్స్ కంప్లీట్ చేస్తే మీకు మనకి కాన్సెప్ట్ అనేది మీరు ఎంపటినే సో గుర్తుంటుంది గైస్. ఓకేనా, లేకపోతే మీరు మర్చిపోతారు గైస్. ఓకేనా, సో అందుకే నేను టాపిక్ చెప్పగానే కింద మీకు టాస్క్లు కూడా సో ఆ టాపిక్ రిలేటెడ్ ఇస్తాను గైస్. ఓకేనా, సో రేపొద్దున మనం ఏం చూద్దామంటే లూప్స్ గైస్. అసలు లూప్స్ అంటే ఏంటి, ఫర్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి, సో బ్రేక్, కంటిన్యూ, పాస్ ఎప్పుడు యూజ్ చేస్తారు, సో అది మొత్తం మనం రేపు చూద్దాం గైస్. ఓకేనా, సో ఐ హోప్ నా వీడియో మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకేనా, మీరు మాత్రమే చూడకోకుండా ఎవరికైతే మన వీడియో హెల్ప్ఫుల్ అవుతుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి గైస్. ఓకేనా, ఐ హోప్ షేర్ చేస్తాను అనుకుంటున్నాను. సో యువర్ సపోర్ట్ మోటివేట్స్ మీ ఎవ్రీ డే గైస్. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్ గైస్.